ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి ఈ 4వ మాసంలో విధంగా ఆయన మనల్ని ప్రవేశింపచేశాడు. ఈ మొదటి వారం దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన నడిపిస్తున్నారు. అందుకే దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం గమనించినట్లయితే స్థాపింపబడిన దుర్గమును గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తున్నాడు. దుర్గమును స్థాపించడం దేనికోసం అంటే శత్రువులు వచ్చి అందులో నివసిస్తున్నటువంటి ఆ ప్రజానీకాన్ని నాశనం చేయకుండా ఉండే నిమిత్తమై ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేసేటువంటి రాజు తన ప్రజల యొక్క క్షేమం కోసం ఆయన దుర్గములను కట్టిస్తాడు. సో రాజుల పరిపాలన కాలంలో మనం గమనిస్తుంటాం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కోటలు ఉన్నాయి. చంద్రగిరి కోట, అది తర్వాత కొండవీడు కోట, అది తెలంగాణలోకి వెళ్తే గోల్కొండ కోట, ఇలాగ కోటలు చాలా ఉన్నాయి. మన రాజస్థాన్లో కానీ మన ఇండియాలో చాలా కోటలు ఉన్నాయి. సో ఇవన్నీ దేనికోసం అంటే శత్రు రాజులు సునాయాసంగా ఒక దేశం మీద నుంచి మరొక దేశం మీదకి దండెత్తి వచ్చి వారిని సునాయాసంగా పట్టుకుంటారు. కోటలు లేకపోతే సునాయాసంగా వారిని జయిస్తారు. దుర్గములు లేకపోతే, అదే దుర్గము ఉందనుకోండి, అదే కోటలు ఉన్నాయనుకోండి, వారు ఇందులో ప్రవేశించాలంటే కొంచెం కష్టపడతారు, కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. సో శత్రువు సునాయాసంగా తన ప్రజల మీదకి దాడి చేసి తనను తన ప్రజల్ని నాశనం చేయకుండా ఉండే నిమిత్తమై ఆ ప్రాంతపు ఆ భూమిని ఏలుబడి చేస్తున్న రాజు వారికి ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ వాల్గా ఆయన దుర్గమును కట్టుతున్నారు. దేవుని బిడ్డలారా, రాజుల కాలంలో కూడా చాలామంది దుర్గములు కట్టించినట్లుగా, దుర్గములను వారు దిట్టపరుచుకున్నట్లుగా, బలపరుచుకున్నట్లుగా, స్థిరపరుచుకున్నట్లుగా రాజుల చరిత్రలు కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఆ దినాలలో అక్షర సంబంధమైనటువంటి దుర్గాల్ని మనం చూస్తున్నాం. ఈ రోజులో ఆల్మోస్ట్ ఇవి మనకు ఎక్కడ కనబడు. ఎక్కడ మనం ఈ యొక్క రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రొటెక్షను ఒక రాష్ట్రంలో ఒక పట్టణానికి చుట్టూ దుర్గం ఉన్నట్లుగా మనం చూడలేం. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు మనం గమనించాం. సో అది గత కాలంలో జరిగాయి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలకి దుర్గము అవసరం. ఆ దుర్గము ఏంటంటే శత్రువు రాత్రింబగళ్ళు, దేవుని యొక్క వాక్యం ప్రకటన గ్రంథంలో ఈ మాట చెప్తుంది 12వ అధ్యాయంలో, దివారాత్రులు మన సహోదరుల మీద నేరమోపువాడైన అపవాది అని రాయబడి. సో అపవాది యొక్క పని ఏంటంటే దివారాత్రాలు మన మీద దేవుని దగ్గర పరలోకంలో నేరం మోపటం ఒక భాగమైతే, మరొక భాగం ఏంటంటే వాడు నిత్యము మన మీద పోరాటం చేస్తూనే ఉంటాడు. నిత్యం ఏ విధంగా చేతనైనా వాడు మనల్ని లొంగ తీసుకోవడానికి, వాడు మనల్ని జయించడానికి చాలా ప్రయత్నాలు కుయుక్తిగా వాడు చేస్తుంటాడు. సో ఈ క్రమంలో రాజైన దావీదు అంటున్న మాట ఏంటంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు త్రూ ద ప్రైజెస్ ఆఫ్ బేబీస్, నర్సింగ్ బేబీస్ అని కూడా రాయబడింది. సో ఇన్ఫాంట్స్, నర్సింగ్ బేబీస్, ఇట్లాగా ఇంగ్లీష్లో చాలా వరకు డీప్గా అంటే పాలు తాగే శిశువుల స్తుతుల మూలముగా అని రాయబడింది. దీని అర్థం చిన్నపిల్లలు చేస్తేనే అని కాదు అర్థం. అంటే వారు చేయొద్దు అని అంటే కాదు దాని ఉద్దేశం. చిన్నపిల్లలు చేయాలి, యవనస్తులు చేయాలి, పెద్దవాళ్ళైనా చేయాలి. ఏ వయసులో ఉన్నవారైనా సరే స్తుతి అనేది మనం చేయటం ప్రారంభిస్తే, స్తుతి స్తోత్రం అంటూ మనం దేవుని ఘనపరచడం, స్తుతించడం ప్రారంభిస్తే, స్తుతుల మూలముగా దేవుడు దుర్గమును, ప్రొటెక్షన్ వాల్ని ఆయన తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఉదయకాలం ముందు మనము మన యొక్క శత్రువు యొక్క బలమును బట్టో, మన శత్రువు యొక్క వెనకున్న సైన్యమును బట్టో మనం కలవరపడిన అవసరం లేదు, మనం భీతి చెందిన అవసరం లేదు. మనం ఎదుర్కొంటున్నటువంటి ఆవేదన, దుఃఖము, కన్నీళ్ళు, సమస్యలకు కారణాలు, వీటన్నిటిని మనం మనసులో పెట్టుకొని
అయ్యో నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, నా కుటుంబం ఇట్లా అయిపోయింది, నా పిల్లల పరిస్థితి ఇట్లా అయిపోయింది అంటూ మనము వేదన దుఃఖం చెందాల్సిన పని లేదు. మనం ఎంతగా దేవునికి స్తుతి చెల్లించడం ప్రారంభిస్తామో, ఎంతగా దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభిస్తామో అంతగా దేవుడు మనకు ప్రొటెక్షన్గా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఒక స్ట్రాంగ్ హోల్డ్ని, ఒక దుర్గమును, బలమైన దుర్గమును ఆయన మన కొరకు స్తుతుల మూలముగా మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నేను దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మన దైవజనులు యేసన్న గారి యొక్క ఆధ్వర్యంలో 2009లో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. ఇజ్రాయిల్కి పాలస్తీనానికి మధ్యలో ఒక పెద్ద వాల్ ఉంది, ఒక పెద్ద గోడ. ఆ దేశం గోడే అడ్డం, ఇటు ఇజ్రాయిలు ఇటు పాలస్తీనా, బెత్లెహేము ఈ ప్రాంతం. సో ఈ మధ్య గోడ ఉంది, పెద్ద భయంకరమైనటువంటి చాలా ఎత్తైన గోడ పెట్టారు. ఎత్తైన గోడ ఉంది, దానికి మళ్ళీ పైన ముళ్ళ కంచె. సో అందులో నుంచి ఇందులోకి రావాలని, ఇందులో నుంచి అందులోకి పోవాలన్నా ఖచ్చితంగా అక్కడ చెకింగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి, చెక్ చేస్తుంది. సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, అటువైపు నుండి శత్రులు ఇటువైపుకు రాకుండా నిమిత్తమై, లేకుంటే ఇటువైపు నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితులు అటువైపున జరగకుండా నిమిత్తమై ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్యలో ఒక పెద్ద వాల్ ఉంది, పెద్ద గోడ. అది చాలా పెద్దది, చాలా పొడుగు. చుట్టూ ఆ ప్రాంతమంతా వారు ఆ విధమైన గోడను నిర్మించారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం గమనించాలి, ఆధ్యాత్మికంగా మనం ఎంతగా దేవుని స్తుతిస్తుంటామో మన శత్రువు మన పక్కనే ఉన్న దేవుడు మనకు ఎత్తైన ప్రాకారముగా రక్షణ దుర్గాన్ని ఆయన మన కొరకు స్థాపిస్తున్నాడు. కనుక ఈ దినాన నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉంటావో అంతగా నీకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ఆ చీకటి శక్తుల ప్రభావాలు, ఏ విధమైనటువంటి సాతాను యొక్క వేదన, దుఃఖం, రోగం, సమస్య, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా నీ మీదికి దొమ్మిగా వచ్చి నీ మీదికి ముక్కుమ్మడిగా దాడి చేసి నిన్ను లేకుండా చేయడానికి, నిన్ను నాశింప చేయడానికి ఎంత ప్రయత్నం చేయడానికి అవి ప్రారంభించబడినా నీకు ఇవ్వబడిన దుర్గము, నీకు ఇవ్వబడిన కాపుదల, ప్రొటెక్షను నిన్నంతగా సజీవుడిగా, సజీవురాలుగా, ఆనందంతో, సంతోషముతో దేవుడు నేను నిలబెడతాడు. హల్లెలూయా. దైవజనుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తున్నాడు, నా రక్షణకర్త అయిన దేవుని అందే నేను ఆనందిస్తా ఉన్నాను. సో దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కనుక ఆ రక్షణకర్త అయిన దేవుని యందు మనము ఆనందించి సంతోషించేటువంటి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించబడుతుంది. ఇది కాలమందు దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితంలో నిశ్చయముగా మనం ఈ విషయాన్ని బావుగా గమనించాలి, ఈ విషయాన్ని బావుగా తేటగా మనం గ్రహించాలి. దేవునికి మనం ఎంతగా మనసారా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామో అంతగా దేవుని కాపుదల, సంరక్షణ నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు చక్కగా అనుగ్రహిస్తాడు. బాగా స్తుతించాడు, నోరు తెరిచి ఎంత హృదయపూర్వకంగా దేవా నీకు స్తోత్రం, స్తుతి 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 అంటూ మనం ఆయన స్తుతిస్తామో, వాగ్దానాలు చెప్పి గణపరుస్తామో అంతగా దేవుని కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మన కొరకు స్థాపించుచున్న ఈ దుర్గాన్ని మనము కలిగి ఉంటాం. సాతాను ఈ దుర్గాన్ని టచ్ చేయలేడు. సాతానికి దుర్గం ఉందన్న విషయం కూడా కనబడదు, ఇన్విజిబుల్గా ఉంటుంది. సాతాను ఎంత ప్రయత్నం చేసినా మనల్ని సమీపించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, ఇజ్రాయేలుకి ఐగుప్తులకి మధ్యలో మేఘము ప్రవేశించున్నాడు. ఇజ్రాయిల్ని సమీపించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, ఐగుప్తులు చాలా ప్రయత్నం చేశారు. కానీ మేఘములో వారు అవతలకి వెళ్ళలేకపోయారు. మేఘమే కదా, మేఘం ఏమాత్రం ఉంటుంది, మేఘం ఏ విధంగా ఉంటుంది, మేఘం ఏమన్నా రాళ్ళలాగా ఒక గోడలాగా ఏం ఉండదు కదా. సరే, ఆ మేఘంలో కూడా ప్రవేశించి అవతలకి చేరుకోలేకపోయారు, ఇజ్రాయిల్ని చేరుకోలేకపోయారు. అంతగా దేవుని మేఘమే వారిని సంరక్షించింది. అదే స్తుతుల మూలముగా మనము చేస్తున్నటువంటి ఆ స్తుతి అర్పణ సాతాను యొక్క శక్తులు మనల్ని సమీపించకుండా ఉండేటట్లుగా దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, అందుకే మీకు స్తోత్రాలు. మీ యొక్క నాయన లేఖనాల ఆధారంగా మా కొరకు స్థాపించినటువంటి దుర్గంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
యేసయ్యా నిత్యముగా మీరు మా కోసం అయ్యా స్తుతుల మూలముగానే మా కొరకు మీరు దుర్గమును స్థాపిస్తున్నారని, ఈ యొక్క దుర్గము మమ్మల్ని ఆ విధంగా సంరక్షిస్తుంది. దురాత్మ బంధకాల నుంచి, శక్తుల ప్రభావం నుంచి, సాతాను యొక్క ఆలోచనలు, నాయన వాడు విసురుతున్న బాణాలు, వాడు విసిరేటువంటి ఏదైనా సరే అయ్యా మాకు నాయన ఏ విధమైన హాని వాటి ద్వారా కలగకుండా నిమిత్తమై అయ్యా మీరు మాకు అయ్యా ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ వాల్గా మీరు మాకు ఉంటున్నారని మీ యొక్క లేఖనాలు మాకు తేటగా చెప్తున్నాయి. కనుక విశ్వాసమును ధైర్యమును కలిగిన వారమై మనసారా స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరిచి మీ యొక్క నాయన సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. చాలిందేడుగా ఉండండి. ఈ యొక్క నాయన కార్యాన్ని, ఈ ఉదయకాలపు నాయన ఈ ప్రార్థనను, ఈ యొక్క నాయన వాక్య ధ్యానాన్ని మీరు ఈ విధంగా మాకు మీ కృపతో దయతో అనుగ్రహించి మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించారు, ఘనపరుచుకున్నారు మీ నామాన్ని. మా జీవితాలకి నాయన మీరు స్థాపించిన దుర్గాన్ని బట్టి ఆనందించి సంతోషించే ఉన్నతమైన ఆయన కృపను మీరు అనుగ్రహించారు. ఈ విషయం ప్రతి హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగింపచేస్తూ మీ నామాన్ని ఘనపరచబట్టు సహాయించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన ద్వారా స్థాపించబడిన దుర్గమందు ఆనందించి సంతోషించుచున్న వారందరికీ కృపా సమాధానాలు నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దేవుని ద్వారా మన కొరకు స్థాపించబడిన ఆ దుర్గమును బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ నామంలో ఆనందిద్దాం. మనల్ని ఏ దురాత్మ శక్తి మనల్ని ముట్టుకోదు, ఏ బాధ, ఏ వేదన, ఏ కలవరం మనల్ని సమీపించదు. నిత్యముగా దేవుని సంరక్షణలో మనం నడిపించబడుతుంది. హల్లెలూయా.